భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. మన విద్యార్థులను అంటే చాలా మంది ఏంటంటే ప్రైవేట్లో చదివిస్తేనే చదువు బాగా వస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతానికి ఎప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మంచి సర్వీస్ ఉండేటోళ్ళు ఉంటారు, మంచి పోటీ పరీక్షల్లో పోటీపడి వాళ్ళు ఉద్యోగం సాధిస్తారు. మరి అలాంటి ఉన్నతమైన చదువు వచ్చిన విద్యార్థులు టీచర్స్ ఉంటారు కాబట్టి చక్కని విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా ఊర్లో ప్రైవేట్ బడి ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి మీరంతా పిల్లల్ని ప్రైవేట్ వైపు తీసుకెళ్తే మీకు ప్రైమరీ స్కూల్ నుంచి 3వ తరగతిలోనే వాళ్ళు ఇంట్లో ఆడుకొని చక్కగా ఎంజాయ్ చేసే వయసులో ప్రైవేట్ బళ్ళకు వెళ్తే వాళ్ళు అక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్న పిల్లలు చాలా సరదాగా పెరగాల్సిన విద్యార్థులు ఈ పిల్లలను మొత్తం కూడా గవర్నమెంట్లో చదివించండి. వాళ్ళకి ఏమైనా విద్యా విషయంలో ఏమన్నా వెనకబడ్డ ఏమన్నా తగ్గితే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఈ ఫలానా సబ్జెక్టులో సరిగ్గా లేదు సార్, మరి ఎట్లా ఏంటనేది ఉంటుంది. ప్రతి నెల కూడా మేము పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ PTM పెడతాం. ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఉంటుంది. అందులో మీరు పాల్గొని మీరు కూడా అడగొచ్చు. ఇంకే విధంగా పిల్లవాడికి ఏ విధంగా ఇంకా విద్యను అందించడానికి టీచర్సు అలాగే పేరెంట్స్ కలిసి మంచిగా విద్యార్థికి అందించడానికి ప్రయత్నం చేయడానికి మేమంతా కృషి చేస్తాం. మండలంలో మొత్తంలో మనకు ఈ సంవత్సరం వచ్చేసి మన పోతిరెడ్డిపల్లిలో ప్రీ ప్రైమరీ వచ్చింది. అంటే 4 సంవత్సరాలు నిండిన పిల్లల్ని అక్కడ పాఠశాల జాయిన్ చేయాలి. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఒక టీచర్ ఉంటారు, ఒక ఆయా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలతో ఎప్పుడైతే కాన్వెంట్లో పంపుతున్నారో అలాంటి పిల్లలు ఎవరు ఉంటే అక్కడ పంపించండి. దానికి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ మొత్తం కూడా మెటీరియల్ వస్తుంది, చాలా కాస్ట్లీ మెటీరియల్ వస్తుంది, పిల్లలకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. స్టార్ట్ చేశారు, ఒక ముగ్గురు స్టార్ట్ చేయలేదు. సో 10 మంది కంప్లీట్గా కట్టుకొని ఉన్నారు. 10 మంది కంప్లీట్గా కట్టుకొని ఉన్నారు. అలాగే RC స్టేజ్లో అంటే స్లాబ్ వేసుకొని స్లాబ్ వేసుకున్న వాళ్ళు 34 మంది ఉన్నారు. అలాగే మన దగ్గర అంటే స్లాబ్ వేసుకోవడానికి రెడీగా ఉన్న వారు 11 మంది ఉన్నారు. అలాగే బేస్మెంట్ లెవెల్లో 10 మంది ఉన్నారు. సో ఇది మన 71 ఇళ్ళకి సంబంధించిన డేటా అండి. అలాగే మనకు ప్రతి ఒక్క స్టేజ్లోనూ మనకి నీళ్ళు అనేది చాలా అవసరం. బేస్మెంట్లోని అలాగే రూఫ్ లెవెల్ కానీ స్లాబ్కి కానీ నీళ్ళు అనేది చాలా అవసరం. సో మనకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సూపర్ ఎల్నిలో అంటే వర్షపాతం తక్కువగా పడే అవకాశం ఉన్నది. సో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే నీటిని పొదుపుగా వాడుకోవాలి. సో మన ఇల్లు అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ అంటే నీళ్ళు పడతాం కదా, ప్రతి స్టేజ్లోనూ మనం నీళ్ళు పడుతూ ఉంటాం. సో నీళ్ళు పట్టుకునేటప్పుడు మనం నీటిని వ్యర్థంగా పోనీయకుండా దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు మనం ఇక్కడ నేను చూస్తున్నాం, మేము వస్తున్నప్పుడు చూస్తుంటే డ్రైనేజ్లో నీళ్ళన్నీ రోజు నేను చూస్తుంటాను. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పైపులన్నీ మిషన్ భగీరథ నీళ్ళు కానీ ఏ నీళ్ళైనా మనకి డ్రైనేజ్లో పోతుంటాయి. సో ఆ నీటిని అనేది వేస్ట్గా చేయకుండా మీరు స్టోర్ చేసుకొని వాటిని సమృద్ధిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇంతటి అవకాశం ఇచ్చినందుకు భాగంలో నిర్వహించడం జరిగింది. మనము ఇందులో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అలాగే నట్టల మందులు పంపిణీ చేశామండి. ఇంకా మనకు ముందస్తు వానకాలం రానున్నది. ఆల్రెడీ నీటిని నిల్వ ఉంచడం ద్వారా ఒక 10 పాడి పశువులు చనిపోయాయి బయ్యారంలో. అది చాలా మేజర్ ప్రాబ్లంగా ఏర్పడింది బికాస్ ఆఫ్ డ్రైనేజ్ వల్ల. అది మాత్రం క్లియర్ చేసుకోండి సర్పంచ్ గారు. ఇదైతే మేజర్ ఇష్యూ అండి. డ్రైనేజ్ వల్ల అవి మురికి నీరు తాగడం ద్వారా 10 పాడి పశువులు అన్యాయంగా మూగజీవాలు చనిపోయాయి. సో డ్రైనేజ్ మాత్రం చాలా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. చెత్త కూడా ఇష్టం వచ్చినట్టు వేయకండి. ఎంపీడీఓ సార్ చెప్పినట్టు ఏదైతే తడి చెత్త పొడి చెత్త ప్రోటోకాల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే మనము గురక వ్యాధి జబ్బు నివారణ కోసము 2 రోజులలో టీకాలు వేపిస్తాము. అందరూ పాలు తగ్గిపోతాయి అన్న భయం లేకుండా టీకాలు వేయించుకోండి. ఆ జబ్బు వచ్చిందంటే మనము ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో రాకముందుకే టీకాలు వేపిస్తున్నాము. సో ప్రజలు అందరూ సహకరించి వేయించుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సీజన్లో మీరు ఏ రకాలు సాగు చేయాలనేది ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి పేపర్లో టీవీల్లో ఏదో ఒక రకంగా మీ దగ్గరికి చేరుతూనే ఉంది. అందులో ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే WGL 44 అంటే సిద్ధి అనే రకం సేమ్ సామసిరి లాగా ఉంటుంది. ఆ రకాన్ని సాగు చేసుకోమని చెప్తున్నాం.
అట్లనే బీపీటీ 5204 అంటే సాంబమసూరి, అదేవిధంగా తెలంగాణ సోనా, వరంగల్ సన్నాలు, జగిత్యాల సన్నాలు, ఇటువంటి రకాలన్నింటిని కూడా సాగు చేసుకోవాలి. వీటితో పాటుగా జై శ్రీరామ్ అనే సూపర్ ఫైన్ వెరైటీ కూడా ఉంది, దాన్ని కూడా సాగు చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకనంటే మనం అనవసరమైన డిమాండ్ లేని రకాలను సాగు చేసుకొని ఇబ్బంది పడటం కంటే డిమాండ్ ఉన్న రకాలనే సాగు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి బోనస్ కూడా ఇప్పుడు చెప్పిన ఈ రకాలకి 7 రకాలకే వచ్చే అవకాశం ఉందంట. దాంతోపాటు 1638 కేఎన్ఎం 1638 వేసే అలవాటు కూడా మనకున్నది, కానీ కొద్దిగా దాన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్పారు. ఎందుకనంటే దాంట్లో తెల్లబెండి ఎక్కువగా వస్తుందంట, బియ్యం దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది, కాబట్టి ఆ రకాన్ని కూడా వేయొద్దని క్లియర్గా చెప్పారు. ఇప్పటికే ఎవరన్నా విత్తనాలు తీసుకోదలుచుకుంటే ఆ రకాన్ని అవాయిడ్ చేయండి. ఇప్పటికైనా మనకు ఆల్రెడీ WGL 44 అంటే సిద్ధి రకం ఉంది కదా, అది ఆల్రెడీ మన ఉప్పాక రైతులు, జానంపేట, దిగినేపల్లి రైతులు ఆల్రెడీ పోయిన వానాకాల సీజన్లో సాగు చేశారు, మంచి దిగుబడి వచ్చింది, మన వాతావరణానికి కూడా బాగానే తట్టుకుంది, కాబట్టి ఆ రకాన్ని మీరు సాగు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇందాక ఆల్రెడీ తహసీల్దార్ సార్ చెప్పారు, పంట వ్యర్థాలను ఈ మధ్య విపరీతంగా ఈ సంవత్సరం ఎక్కువ కాల్చడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఈ సంవత్సరమే పంట వ్యర్థాలని రైతు సోదరులు విపరీతంగా కాల్చారు, కాబట్టి వాటన్నిటి కూడా మనం తగ్గించుకోవాలి. ఈ పంట కాల్చితే ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో కొంతమంది పంచాయతీ సెక్రటరీ గారులు అయితే, మా వ్యవసాయ శాఖ అయితే ఫైన్లు కూడా వేయడం జరిగింది. అటవీ మరియు పర్యావరణ శాఖ జీవో నెంబర్ 27 ప్రకారం ఎవరైతే తక్కువ మొత్తంలో పంట వ్యర్థాన్ని కాల్చాలో వాళ్ళకి 5,000 రూపాయలు, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో కాల్చితే 25,000 రూపాయలు, అదేవిధంగా మరి దానివల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా వాళ్ళ మీద గవర్నమెంట్ ఇంకా చట్టరీత్యా కూడా చాలా రకాల చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. భాగంగా మనకి గ్రామ సభలో పెట్టుకోమని ఆదేశాలు ఉన్నాయి, దాని విషయంలో మనం గ్రామ సభలు కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ గ్రామ సభకి మీద అధ్యక్షత వహిస్తున్న శ్రీత గౌరవనీయులు చంద్రరావు గారు సర్పంచ్ గారు, అలాగే సందీప్ రెడ్డి గారు ఉప సర్పంచ్ గారు, అలాగే కొత్తగా మనకి ఎంపీడీఓగా ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్ సారు, అలాగే ఎంఆర్ఓ గారు, వార్డ్ మెంబర్స్, తదితర గ్రామస్తులు, పెద్దలు, ఇతర శాఖ అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మరి గ్రామ పంచాయతీలో మనం ఇంత గ్రామ సభలో ఇంత శ్రద్ధగా వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా గ్రామ సభల్లో తక్కువ మంది హాజరయ్యారు, కానీ మన బయ్యారంలో ఎక్కువ మంది హాజరైనట్టుగా నేను గమనిస్తున్నాను. ఇక్కడ అంతా అవేర్నెస్ ఉండి రీసెంట్గా కూడా నేషనల్ గేమ్స్ కూడా జరిగాయని గౌరవ ఎంపీడీఓ గారు చెప్పారు, చాలా శుభసూచకం. ఇందులో ఫస్ట్ అసలు గ్రామ సభ మనం ఎందుకు కండక్ట్ చేసుకోవాలనేది కూడా మనం గమనించుకోవాలి. ఒక గ్రామ సభ అనేది 2 రకాలైనటువంటి అంశాలుగా ఉంటుంది. ఒకటి సమస్యలు గుర్తించడం, రెండోది పారదర్శకత, అంటే మీ నుంచి మా నుంచి మధ్య ఈ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది అనే దాన్ని మన పాలక మండలి అధికారులు మన మధ్య ఒక డిస్కషన్, అంటే మన గ్రామ పంచాయతీలో మనమే చర్చించుకొని ఏ పరిస్థితులైనా ఆ పనులను మనమే చేసుకోవాలనే ఉద్దేశంతోనే గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. గ్రామ సభలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ ఆ సమస్యల్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకొని 1 by 1 ఆ సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. తర్వాత పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటాం. మీకు మాకు మధ్య ఎటువంటి అభిప్రాయ తేడాలు లేకుండా అందరి మధ్యలో చర్చించుకొని మన గ్రామానికి ఏం కావాలి, మన గ్రామంలో ఏం చేసుకోవాలని మనమే డిస్కస్ చేసుకొని మనమే చేసుకోవాలని పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఇందులో 2-3 ముఖ్యాంశాలు. నెంబర్ 1, గ్రామ పంచాయతీ ఎంత పరిశుభ్రత ఉన్నట్లయితే అంత ఇదిగా మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటే మనం ఆర్థికంగా అంత మంచిగా ఉంటాం. మనకి ముఖ్యంగా మనకు ప్రధానమైన రానున్నది వర్షాకాలం. చాలామంది చెప్పారు డ్రైనేజెస్ కూడా మంచిగా లేవని. మరి డ్రైనేజెస్లో ఇమీడియట్గా మనం ఆ పూడిక తీసుకొని ముందుగానే వర్షాలు వచ్చిన తర్వాత తీయాలంటే ఆ స్మెల్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి రాకముందే తీసుకొని మరి గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు యాక్టివ్గా ఉన్నట్టు గమనించాను. మీరందరూ కూడా సార్ ఈ గ్రామ సభలో ముందుగా డ్రైనేజ్ ఎన్ని ఉన్నాయి అని పాయింట్ వారీగా రాసుకొని దాని గ్రామ సభలో చర్చించుకొని వాటన్నింటి శుభ్రపరిచి ఎటువంటి దోమలు ఉత్పన్నం కాకుండా చేయాలి. ఎందుకంటే దోమలు ఉత్పన్నం అయితే మనకి డెంగ్యూ, చికెన్ గున్యా వస్తే, ఇంతకుముందు జ్వరం వస్తే 1000-2000 లారీపెట్టి అక్కడగా అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా మనం బస్సు ఎక్కి మళ్ళీ హనుమకొండ, హైదరాబాద్ వెళ్ళాల్సి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడుతుంది. దయచేసి మనకు ఉన్నటువంటి డ్రైనేజెస్ అన్నీ కూడా సులభం చేసుకోవాలని యాజ్ ఎంపీఓగా నేను కోరుకుంటున్నాను. దీనికి సర్పంచ్ గారు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్పంచ్ గారు మీది రాజ్యాంగబద్ధమైన పోస్టు, మీరు ఈ గ్రామ పంచాయతీ మీరు ప్రథమ పౌరుడుగా ఉంటారు. అందరూ మీ మీద ఎంతో యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది. దయచేసి సెక్రటరీ గారు మీరు ఏదైనా అంశాలు నోట్ చేసుకొని ప్రతి డ్రైనేజ్, శానిటేషన్, ఎంపీడబ్ల్యూని వర్కర్స్ అనుకున్నారు, లేదా కొద్ది ప్రైవేట్ వర్కర్స్ అయినా పెట్టుకోండి. ఈ గ్రామ పంచాయతీకి నిధులు కేంద్ర ప్రభుత్వం విరివిగా మీ నిధులు మీకే ఇస్తుంది. ఈ నిధుల మీద మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీకే అధికారం ఉంటుంది. యాజ్ ఎంపీ గారు ఇప్పుడు ఎవరికి అధికారాలు ఉండవు. దయచేసి గమనించండి.
ఫస్ట్ సమస్య రాసుకోవాలి, దాన్ని 1 by 1 చెక్ చేసుకుంటూ పోవాలి. ఇది మనకి మెయిన్. నెక్స్ట్ ఇంకోటి మనకి చూసినట్లయితే ఈ రోజుల్లో ఇంతకుముందు ఈ ఎండల్లో కనీసం 1-2 గంటలు కూడా బయట ఉండలేని పరిస్థితి. ఇంతకుముందు రోజంతా కష్టపడినా కూడా మనం యాక్టివ్గా ఉండేటోళ్ళం. అంత ఎండలు పెరిగిపోయినాయంటే కేవలం చెట్లు లేకపోవడమే కారణం. మరి దానికి సందర్భంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసుకొని మన బయ్యారం పంచాయతీలో మంచిగా మొక్కలు నాటుకొని, మనకి నర్సరీ కూడా ఉంది. నర్సరీలో కూడా 2500 నుంచి 5000 మొక్కలు నాటడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఒక 5 మొక్కలు తీసుకొని మన ఇంట్లో కనీసం బయట ఎక్కిపోయిన మన ఇంట్లో వేసుకున్నట్లయితే మనకి మంచిగా ఆ మొక్కలు పెరగటం వల్ల మనం కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకుముందు మన పెరట్లో ఏ బెండ చెట్టు లేకపోతే వంకాయ చెట్టు కనీసం టమాటా చెట్టు అని ఉండేది. కానీ ఎవరి దగ్గర ఏమి లేవు, అంత టైం కూడా లేదు మనకి. ఆ మొక్కలు వేయడం కాదు, వాటి చూసే ఆ అదృష్టం కూడా లేదు. అంత ఇదిగా ఉన్నాం కాబట్టి దయచేసి కనీసం మనం వాడుకొని నీళ్ళు అక్కడికి పోయినా ఆ మిరప మొక్క ఏదో ఒకటి వస్తే కనీసం కరివేపాకు మొక్కలు కూడా ఉండే, అవి కూడా లేకుండా పోయినాయి. సో అంత ఇదిగా మనం ఉండొద్దు. దయచేసి అది గ్రామ పంచాయతీలో ఉన్నాయి, అది మన బాధ్యత. చెట్లు మనం ఎంత ఏసీ కారు ఎంత పెద్ద కారులో పోయినా మరి చెట్టు నీడ చూసి ఆగుతాం, అంతేగాని ఏసీ వేసుకొని ఉండం. ఎంత ఏసీ వేసుకొని హైదరాబాద్ పోతాను ఎక్కడ చెట్టు నీడ ఉందా, నేను అన్నం తిందామని చెట్టు నీడ కిందే ఆపుతాం ఏసీ కారుని, కానీ ఏసీలో కూర్చోలేము మళ్ళీ మనం. సో అంటే అంత ప్రాముఖ్యత ఉంది చెట్లకి, దయచేసి అది గమనించాలి. ఇంకోటి అంశం, చాలామంది కొన్ని దరఖాస్తులు తీసుకొచ్చినట్టు నాకు అబ్జర్వేషన్ ఉంది. కొద్దిమంది ఇందిరమ్మ ఇల్లు తర్వాత పెన్షన్ సంబంధించి ఆ దరఖాస్తులన్నీ కూడా సెక్రటరీ గారు మీరు విధిగా తీసుకొని ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఏ ఒక్కటి పోవడానికి లేదు. మీరు దాని మీద నెంబర్ వేసుకొని ఫైల్ చేసుకొని మరి పొద్దున పెన్షన్స్ మీద క్లారిటీ లేదు, ఇంకా మీ సార్లు అప్లై చేసుకోవాలా లేకపోతే ఎంపీడీ హౌస్ని మనం చేయాలని లేదు. మీరు ఏ అప్లికేషన్ అయినా జాగ్రత్తగా సెక్రటరీ గారికి అప్పచెప్తే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో అన్నీ చూసి గవర్నమెంట్ ఏ యాక్షన్ అయితే తీసుకుంటుందో దాన్ని బట్టి మేము కూడా అందరికీ ఫాలో అవుతామని చెప్పుకున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేము గ్రామ సభని పెట్టుకున్నాం కాబట్టి మన ఎండో గారు, మన ఎంఆర్ఆర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఎంపీఓ గారు, అందరి స్టేజీ మీద ఉన్న అధికారులు, మన గ్రామ ప్రజలు, ఈ గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరికీ నా నమస్కారములు. మనము ఇంతకుముందు కూడా మనం గ్రామ సభలు చాలా పెట్టుకున్నాం కాబట్టి నేను కూడా ఎప్పటి నుంచో మన పరిశుభ్రత, మనం బయ్యారం మన ఊర్లో మన పంచాయతీలో మనం ప్రతి ఇంటికి మనమే చేసుకోవాలి. మన ఇంట్లో ఏ పని ఉన్నా మన శుభ్రం, మన ఇంటి చుట్టూ శుభ్రం మనం చేసుకుంటేనే మనం చేసుకొని ఇంకా వేరే వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా మనం చెప్పినట్టయితే వాళ్ళు కూడా చెప్తారు. ఒకరికి ఒకరు చేసుకొని అది మన ఊరిని మనం బాగు చేసుకుంటే బాగుంటుంది. మన కాడ కొద్దిగా గేదెలు కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయి కాబట్టి ఆ గేదెలు పేడ కూడా ఇంతకుముందు చాలామంది రోడ్డు నెంబటి అన్న పేడ వేసినా చేసకపోయి మన ఎరుదుబ్బలు వేసుకునేది. ఇప్పుడు అట్లా వేయటం లేదు ఇంత ముందులాగా. ఇప్పుడు కూడా మనం అట్లా వేసుకుంటే మనకు రోడ్డు కూడా బాగుంటుంది. కాబట్టి మన రోడ్డు మీద దుబ్బు ఉన్నదంటే సర్పంచ్ గారు దుబ్బు ఉన్నది అది అని మీరు చెప్తా ఉంటారు. ఇట్లాంటివి మనం చేసుకోవాలా. మన ఇంటి పరిస్థితి మనమే చూసుకోకుంటే సర్పంచ్ గారు చెప్తే అందరి పరిస్థితి చూడలేడు కాబట్టి మన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మనమే చేసుకోవాలి. కాబట్టి పంచాయతీలు ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఇంట్లో చెత్త మన ట్రాక్టర్ వచ్చినప్పుడు చెత్త బత్తాలు వేసుకొని ఉంచుకోవాలి, ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలి. మనకి అడ్డరోళ్ళు మట్టుగా అట్ట లేదు, పట్టపోయి ఆడ బిర్చి కాడేస్తాను. ఆ బిర్చి కాడైతే చిన్న కంపు లేదు ఆడ. ఇప్పుడు గ్రామ సభకు మట్టుగా ఎవరు రాలు, పొలాలలో వేయటం అట్లా జరుగుతుంది. కొంతమంది మందు తాగే వాళ్ళు చాలల్లో కూడా సీసాలు బల కొడతారు చాలా చోట్లల్లో. అది కూడా ఇప్పుడు తాగినా అది కూడా మంచిది కదా సార్. ఒక్కొక్కసారి కొద్దిగా తగ్గించుకొని తాగితే మన ఇంటికాడ తాగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అట్లాగే మన ఇందిరమ్మ ఇండ్లు మన ఇంతకుముందు కట్టిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు కూడా నన్ను మాకు ఉసుక రావటం లేదని చెప్పటం జరుగుతుంది. కాబట్టి అమ్మారావు గారు మనకి కోపెన్ల ద్వారా ఇస్తారా, మన ఏఈ గారు కూడా వచ్చారు కాబట్టి మాకు కోపెన్ల ద్వారా ఇచ్చినా పర్లేదు, సగం కట్టి ఇప్పుడు ఆగిపోయినాయి. కాబట్టి మొన్న నేను కూడా ప్రతి ఇంటికి నేను పోవటం జరిగింది. మన ఇంట్లో చేరిన వాళ్ళ దగ్గరికి కొంతమంది చాలా మంది కట్టలేదు, వాళ్ళు మా ఇంట్లోకి మాకు ఉసుకలేంటి మేమే చేరేము అది ఇదని అట్లా కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు పరిష్కరించాలి గ్రామ సభ ద్వారా మేము తెలియజేస్తున్నా. ఇంకోటి ముగ్గురు అసలు కట్టుకొని స్టార్ట్ చేసుకోలేదు, ఏంటి వాళ్ళ ప్రాబ్లం అంటే డబ్బులు లేక ఎట్లా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు సార్. ఆయన ఇక్కడ లేకుండా కట్టడం లేదు. ఒకసారి ఏంటంటే డబ్బులు లేకపోతే ఐకేపీ నుంచి కూడా కొంత లోన్ 1 లక్ష తీసుకొని కూడా చేశారు. అట్లా వెసులుబాటు లేకపోతే ఓకే నో ప్రాబ్లం. అదే
మనం చదువు మన పిల్లల్ని కూడా మన ప్రభుత్వం మనకి మన ప్రతి బడిలో మన ఊళ్ళో బడి ఉంది. బడికి మన పిల్లల్ని 4 సంవత్సరాల నుంచి కూడా మన ఎంఈఓ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి బడికి తోలితే వాళ్ళే చదువుకుంటారు. మన ఇంటికా మనం పట్టే పనిలే చదువుకుంటారు. వాళ్ళే 10 వరకు కూడా చదువుతానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలందరినీ ఏరే ఊరు తోలకుండా ప్రైవేటు బళ్ళకు తోలితే మనకే డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి మన గవర్నమెంట్లో బళ్ళ తోలి మనం చదివించుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటూ ముగించుకుంటాను. పవర్స్ లేవు. సో మన ఇసుక మన వాహనం అనే పోర్టల్లో అప్లై చేసుకోమని మనకు పైన ఇచ్చి ఉన్నాయి. సో మీ సేవా సెంటర్ పోయినప్పుడు ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తెలియపరిచే కనుక ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ గౌరవ కలెక్టర్ గారికి తెలియపరచడం జరుగుతుంది. ఈ ఇసుక విషయంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ విషయంలో ఈ ఇసుక విషయంలో మన మండల్ టోటల్ ఇందరమ్మ లబ్ధిదారుల ఉన్నాయో పెండింగ్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటికి ఇసుక గురించి గౌరవ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి తెలియపరచడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారికి కూడా రాశారు, డైరెక్టర్ ఎండీకి రాశారు. అది ఈ మధ్య ఈ వారం లోపల రావచ్చు దాని మీద క్లారిటీ. సో దయచేసి అందరూ ఓపికతోటి ఈ ఇసుక విషయంలో మళ్ళీ కూడా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నా. నిన్ననే ఈ హౌసింగ్ గారి నుంచి ఒక లిస్టు తయారు చేస్తున్నా. అది బేస్ చేసుకొని మళ్ళీ ఒక రిపోర్ట్ నేను పంపడానికి కొంచెం తయారు చేసుకుంటున్నా. దయచేసి అందరూ ఈ లబ్ధిదారులందరూ కొంచెం ఓపికతోటి ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని టన్నులు మనకి టోటల్ మనకు మండలంలో 700 పైగా టన్నులు మనకి సో ఎట్టి పరిస్థితుల్లో మనకు 7,400 క్యూబిక్ మీటర్స్ అవసరం ఉంది. 78 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ శాండ్ మనకు కావాలని మన రిక్వైర్మెంట్ ఇచ్చాము. సార్ ఇప్పుడు ఊరు వర్షాలు పడుతున్నాయి కదా, అక్కడక్కడ గుంతలు ఉంటాయి. గుంతలు తోలాలంటే సర్పంచ్ ఆడికే పోవాలి కానీ అది గొంతుంది, మురుకు నీళ్ళు ఉంటున్నాయి అని మీరే అంటున్నారు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి సార్? ఇప్పుడు గతంలో అంటే లట్టుకుని పోయి ఒక ట్రక్ వేసుకొని పోయి లట్టుకుని తీసుకొచ్చి పోసేవాళ్ళు. గుంతపాడే సర్పంచ్ గారు అంటే అప్పుడు ఫోన్ చేస్తే పోయి తీసుకొచ్చి పోసేవాళ్ళు. ఇప్పుడు దానికి లేదు. పోగానే ఎస్ఐ గారు రయ్యని వస్తున్నారు. అసలు అది మరి డిపార్ట్మెంట్ కూడా రావాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళ గొంతులలో పెరుగుతాయి. ఎవరు మీరు బాధ్యులు కాదు కానీ సర్పంచ్ కూడా బాధ్యులు కాదు. ప్రస్తుతానికి ఇప్పుడేమో ఇప్పటి వరకు మన అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. అసలు అభివృద్ధికి మూల కారకం ఇసుకే, అది లేకుండా పోయింది. గొంతులు పడి కూడా ఇచ్చుకోపోతే మేజర్ గా మెయిన్ గా మన ఊరు పరిశుభ్రత పచ్చదనాది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఇందాక అనేది ఇసుక అనేది అది క్లారిటీ ఇస్తాము అయిపోతుంది. మన క్రాస్ రోడ్ దాటకుండా ఇక్కడ వరకు మీ ఎవరైనా పెట్టానో తోలియండి. నిన్న మీరు మన తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చర్చించారు. అది ఏందనేది నేను మళ్ళీ మాట్లాడేది ఉన్నది. స్టూడెంట్కి క్యాస్ట్ రెసిడెన్స్ ఆదాయం అవసరం పడి ఉంటుంది. మీరు ఇప్పుడు మాకు యాప్ వచ్చింది, మీరు అప్లై చేస్తే మీ సేవా సెంటర్కి పోయి అప్లై చేస్తే మా జీపీఓ మొబైల్ యాప్కి వస్తుంది. తను ఆన్లైన్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఆయన లాగిన్ నుంచి ఆర్ఐ లాగిన్ కొడతారు. ఆర్ఐ లాగిన్ నుంచి డీటీ లాగిన్కి వచ్చేస్తుంది. మీరు ఆఫీస్కి రావాల్సిన పని లేదు, వారు చూసుకుంటారు. ప్రతి ఏ అప్లికెంట్ అయితే అప్లై చేస్తారో వారి లాగిన్కి వస్తుంది. వారు ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తే మీరు ఫిజికల్గా భౌతికంగా మీరు డాక్యుమెంట్లు తేవాల్సిన పరిస్థితి లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ప్రతి గ్రామ సభలో ఈ విషయం కూడా మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరూ గ్రామ ప్రజలు పెద్దలు అందరూ ఈ విషయాలన్నీ ఆధార్ ఐడి అని గవర్నమెంట్ తరఫున పెట్టారు. ఆధార్లో ఒక అక్షరం తేడా ఉన్నా తీసుకోవట్లేదు. మరి అది ఆధార్ కూడా యాడ్ చేశారు కదా ఒకసారి డీటెయిల్ రాసుకోండి. ఎంఈఓ గారు చెప్తారా? అవకాశం ఇస్తే పిల్లలకి సార్ దాని ఎవరు ఎంఈఓ గారు ఇస్తారు? అది ఆధార్ అనేది అది స్టేట్ది కూడా కాదు, నేషనల్ లెవెల్ది. అది సరే మన ఆధార్లో స్టార్టింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టం ఏది లేకుండా తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు క్రైటీరియా అది లేకుండా ఆధార్లో ఏది ఉన్నా ఈ మనం ఈ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ కూడా మనం స్పెల్లింగ్ మిస్టేక్ పెడితేనే ఓకే అవుతుంది, లేకపోతే అపార్ట్ జనరేట్ కాదన్నమాట. అది చాలామంది దాదాపుగా మనకు మన బయ్యారంలోని మా స్కూల్లోకి వచ్చేస్తే దాదాపుగా ఒక 30-40 మంది అపారు జనరేట్ కాదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే గతంలో కూడా క్యాంప్ పెట్టారు సార్, క్యాంప్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆధార్ సెంటర్ మనకు కూడా ఇక ఆధార్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
ఇక్కడ కూడా చేస్తా ఉన్నారు, మన స్కూల్లో కూడా వస్తున్నారు. క్యాంప్ ఇచ్చారు సార్, అవునవును. 2 days టైం ఇచ్చారు. మన బయారంలో కూడా పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి పథకాలు ఇప్పుడు పొదుపు ఖాతాలు కానీ అదేవిధంగా ఇన్సూరెన్సులు అనమాట. మన వ్యక్తిగతంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్సులు కానీ అదేవిధంగా పొదుపు పరంగా దాచుకోవడానికి అనమాట. అంటే నెల నెల కానీ ఒక 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఇలా మనం టైం పీరియడ్ పెట్టుకొని పోస్టల్లో కూడా అనేక రకమైన పథకాలు వచ్చాయి. మరి మన వెసులుబాటును బట్టి మన ఫైనాన్షియల్ ఆర్థిక దాన్ని బట్టి నెలకింత కానీ లేదా సంవత్సరానికి ఇంత కానీ కూడా ఎన్నో రకమైనటువంటి ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వం భారత తపాలా శాఖ ద్వారాగా అందిస్తుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు 100 రోజుల పనికి కానీ లేకపోతే ఏదైనా పింఛన్ రావాలి, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా అనివార్య కారణంగా బ్యాంక్ అకౌంట్లో ఏమైనా హోల్డ్లో పడ్డం కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన దగ్గర ఐపీపీబీ అని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే మన నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పీఎం కిసాన్ నగదు కానీ అంటే ఆధార్ దానికి అనుసంధానం చేసిన ఎడల పీఎం కిసాన్ డబ్బులు కానీ అదేవిధంగా మన ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ 100 రోజుల పనికి పోయినప్పుడు ఎన్ఆర్జీఎస్ పేమెంట్లు కానీ ఒకవేళ ఇందిరా మిల్లులో కూడా మీకు ఎస్బీఐలో పడట్లేదు, సపోజ్ ఏదో ప్రాబ్లం సమస్య ఉన్నప్పుడు మన పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబీ అకౌంట్ అని ఉంటుందండి. అది చేసుకొని ఆధార్ కార్డు మన అనుసంధానం చేయడం వల్ల మీరు ఇంకా అకౌంట్ ఎక్కడ ఇవ్వాల్సిన పని లేదనమాట. మీరు ఇందిరమ్మ పోర్టల్లో ఆల్రెడీ ఆధార్ కార్డులు ఇస్తారు కాబట్టి దాని ద్వారా కూడా మనకి ఇందిరమ్మ పథకం నుంచి వచ్చే నగదు కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే అకౌంట్లో పడుతున్నాయి. అంటే ఒక 60-70% మన బయారంలో ఎస్బీఐకి పడుతున్నాయి. కానీ దాదాపు ఒక 20 మంది వరకు మొన్న వచ్చిన ఫస్ట్ విడత కొంత బాబులో ఒక 15-20 మందికి కూడా పోస్టల్లో పడ్డాయి. వాళ్ళకి మనం దపల వారీగా ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్, విత్రాలు అయితే విత్రాలు వాళ్ళకి అలా అది కూడా వెసులుబాటు అనేది ఉందండి. ఇలా పోస్టల్లో పథకాలు ఉన్నాయి, ఇది పొదుపుగా మనం దాచుకోవడానికి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా ఏదైనా గవర్నమెంట్ నుంచి పడేయడానికి కూడా ఉన్నదనమాట. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు ఈ ఫోన్పేలు అన్నీ వచ్చిన కానీ ఒక లెటర్లు అప్పుడు గతంలో బాగున్నావా అని అడగడానికి కూడా లెటర్ రాసేదంట ఒక 50-60 ఏళ్ల క్రితం. ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేకపోవడం వల్ల ఈ పోస్టల్ శాఖ ఏం చేస్తుందంటే ఇలాంటి అకౌంట్లు పెట్టడం, ఇలా ఫైనాన్షియల్గా ఏదైనా డబ్బులు పడడానికి అకౌంట్ల ద్వారాగా ఇన్సూరెన్స్ ద్వారాగా ప్రతి పథకం పెట్టుకుంటూ వస్తుంది. కాబట్టి ఇవి కూడా మీరు వినియోగించుకోవచ్చండి. మీకు ఒక 100 రోజులు డబ్బులు పడడంలో ప్రాబ్లం ఉన్నా అకౌంట్ కావాలనుకున్నా పోస్ట్ ఆఫీస్ సంపాదిస్తే తీస్తారు. అన్ని పంచాయతీలు పోస్ట్ ఆఫీస్ ఉంది. ఒకప్పుడు 5-6 పంచాయతీలకు ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు మనకి ఇటు ఎక్కడ పోయిన భూపాలపట్నం లాంటి చిన్న సీతారాంపురం లాంటి చిన్న గ్రామంలో కూడా పోస్ట్ ఆఫీస్ ఉన్నది. కాబట్టి మీరు మీ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ అందరికీ కూడా ధన్యవాదాలు. సూచనలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం మనసులో పెట్టుకున్నట్లయితే మనం ఆర్థికంగాను మానసికంగాను ఎంతో అభివృద్ధి చెందుతాము. గ్రామ సభకి ఎప్పుడు గ్రామ సభ నిర్వహించినా జనాలు అధిక మొత్తంలో వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడే మనకు ఆ సమస్య ఏంటంటే మనకు చెప్పుకోవడానికి ఉంటుంది, తెలియజేసి దాని పరిష్కారం తెలుసుకోవడానికి కూడా ఇదే మంచి వేదిక. ఈ గ్రామ పాలన అంటే గ్రామ సర్పంచ్ గారి పాలకవర్గం వాళ్ళు నడుస్తుందని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. రాని స్మెల్ వస్తుంది, దాన్ని మీరు ఏం చేస్తారనేది విచారంలో క్రిమిటోరియంలో అక్కడే దగ్గర చేస్తున్నారా? ఉంది సార్, ఊరికి దగ్గర ఉంది, అక్కడే చేస్తున్నారా? అక్కడే చేస్తున్నారు. దానివల్ల ఊరి మీద గాలి వచ్చినప్పుడు అసలు స్మెల్ తట్టుకోలేకపోతారు. దానివల్ల చాలా ఇబ్బంది చూడండి, ఒక పద్ధతిమైన చర్య తీసుకోండి. అయితే ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు గోదావరి మన తీర ప్రాంతం పక్కన ఎడారిగా ఉంటుంది భూమి, దాంట్లో లంకలు ఉన్నాయి. ఆ ఏరియాలో కనుక డంపింగ్ చేస్తే కొద్దిగా ఆ ప్రాంతానికి సంబంధించిన గతంలో కూడా పెట్టారు.